అందరికీ నమస్కారము. మనం ఇప్పుడు చూడబోతున్న ప్రదేశం పేరు పార్వతీ లోయ. ఇది హిమాలయాల చేత చుట్టుముట్టబడినట్లుగా అనిపిస్తుంది. మీరు భక్తితో ఇక్కడికి వెళ్ళినా లేదా ప్రకృతి పరిపూర్ణ అందాలు చూడాలనుకొని ఇక్కడికి వెళ్ళినా ఈ లోయ మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యముగ్ధుల్ని మాత్రం చేసి తీరుతుంది. మణికరణ్ అనే ప్రాంతంలో ఈ పార్వతీ నది ప్రవహించడం జరుగుతుంది. దాన్ని పార్వతీ లోయగా కూడా పిలుస్తారు. అయితే మణికరణ్ కేవలం ఒక ప్రదేశం అయితే కాదు, ఇది ఒక ప్రయాణం. నమ్మకంతో వస్తే ఈ స్థలంలో ప్రకృతితో కలిసిపోయిన పవిత్రత యొక్క ప్రశాంతతను అనుభవింపచేసే ప్రయాణం ఇది. ఇది హిందూ మతం మరియు సిక్కు మతం, ఈ రెండు మతాల వాళ్ళు భక్తిపూర్వకంగా నమ్మే కథలు ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాము. ఆవిరితో కూడిన వేడి నీటి బుగ్గల మరియు పార్వతి నది మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే అంత అందంతో కలిసిపోయి ఉంటుంది ఇక్కడ ప్రకృతి అంతా. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ ప్రదేశానికి వెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా మంత్రముగ్ధులు అయి తీరాల్సిందే. పార్వతి నది అంతా వేడి నీటి బుడగలుతో నిండి ఉంటుంది. అవును, మీరు విన్నది కరెక్టే. నీళ్ళు అంతా చాలా వేడిగా ఉంటాయి. ఎంత వేడిగా ఉంటాయంటే అక్కడ వంట చేసుకోగలిగినంత వేడిని అవి ఇస్తుంటాయి అన్నమాట. అది చూడడానికి ఎంతో బాగా ఉంటుంది. ఆవిరితో కూడిన వేడి నీటి బుగ్గలు మరియు పార్వతి నది మనల్ని మంత్రముగ్ధులను చేసే అంత అందంగా కలిసిపోయి ఉంటుంది ఇక్కడ ప్రకృతి అంతా. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ ప్రదేశానికి వెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా మంత్రముగ్ధులు అయి తీరాల్సిందే. ప్రపంచం నలుమూలల నుండి మనుషులు వారి శరీరానికి సంబంధించిన నొప్పులు రోగాలు పోగొట్టుకోవడానికి వాటి నుండి కొంచెమైనా ఉపశమనం ఈ నది ఇస్తుందన్న నమ్మకంతో మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళన అంటే స్పిరిచువల్ క్లెన్జింగ్ రెండిటిని కోరుతూ ఈ నీటిలో మునుగుతుంటారు. ఇది చాలామందికి నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. అయితే మణికరణ్ నడిబొడ్డున సిక్కులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రమైన మణికరణ్ సాహెబ్ గురుద్వారా అని ఉంటుంది. ఇక్కడ పవిత్రమైన ఈ గురుద్వారాలో అందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేస్తారు. గురుద్వారాలోని ఈ ఉచిత భోజనాన్ని లంగర్ అని అంటారు. మణికరణ్లోని ఈ గురుద్వారా ప్రతిరోజు వేలాది మంది యాత్రికులకు లంగర్ సేవలను అందిస్తుంది. వేడి నీటి బుడగల నుండి వచ్చే సహజమైన ఈ వేడిని ఉపయోగించి అక్కడ వంట చేస్తుంటారు. వండిన ఈ ఆహారాన్ని అక్కడికి వచ్చిన యాత్రికులకు మతంతో సంబంధం లేకుండా ప్రేమగా వడ్డిస్తారు. అక్కడ ప్రవహించే పార్వతి నది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడి ఆ అద్భుత దృశ్యాన్ని చూసేటప్పుడు ఏదో తెలియని శక్తి మరియు కరుణ, దయ వంటి భావాలను అనుభూతి చెందుతున్నారు భక్తులు. మీరు అక్కడికి భక్తితో వెళ్ళినా లేదా అడ్వెంచర్ కోసం వెళ్ళినా ఈ అద్భుతమైన ఆకర్షణకు మాత్రం గురి కావాల్సిందే. దేవాలయాలు మరియు వేడినీటి బుగ్గలకు అతీతంగా మణికరణ్ కూడా శక్తివంతమైన సంస్కృతికి సంబంధించినది. స్థానిక ఆహారం, హిమాలయ ప్రజలు మరియు లోయలోని ప్రశాంతత వలన ఈ స్థలం ప్రయాణికులకు దాచి ఉన్న ఒక మణిరత్నంగా అనిపిస్తుంది. మణికరణ్ను దర్శించుకున్నప్పుడు మీకు సమయం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. మన ఆత్మ ప్రకృతితో కలిసిపోయిన అనుభూతిని మీరు మణికరణ్లో పొందగలుగుతారు. ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతిగా మీ మనసులో స్థిరంగా ముద్ర వేసుకుపోతుంది ఈ మణికరణ్ యొక్క దర్శనం. మీరు పార్వతి నది చూడటానికి వచ్చినా సరే, లేదా వేడి నీటి బుగ్గలు చూడటం కోసం వచ్చినా, లేదా శారీరక నొప్పుల నుండి ఉపశమనం కోసం వచ్చినా, లేదా గురుద్వారా కోసం వచ్చినా, లేదా సాహసం కోసమైనా దేనికోసమైనా సరే ఇక్కడికి వస్తే మాత్రం ఒక్క విషయం ఖచ్చితంగా జరుగుతుంది. అదేంటంటే మణికరణ్ మిమ్మల్ని మార్చివేస్తుంది. మీరిలాంటి మరిన్ని దాచి ఉన్న రత్నాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి
ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ బటన్ని నొక్కండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల నుండి మరిన్ని పురాణ ప్రయాణాల కోసం వేచి ఉండండి. అంతవరకు సెలవు. నమస్కారం.